రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్త అనంత బాలాజీ ఉషా ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు స్వామివారికి సుదర్శన యాగం, ప్రధాన వాహనం, సాయంత్రం కల్పవృక్ష వాహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 30వ తేదీన స్వామివారికి అష్టలక్ష్మి వ్రతం, చక్రస్నానం, పూర్ణాహుతి సాయంత్రం జరుగుతుందని, గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఆలయ వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్విఖనస మహాముని గురవే నమః. ఉదగ్రహస్థం ధృత శంఖ చక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేనాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. బూరుగుపూడి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క తృతీయ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజున నిన్న మంగళవారం ప్రత్యేకమైనటువంటి స్వామివారి సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హోమాల సేవ, అధ్యయనోత్సవాలన్నీ జరిగాయి. హనుమద్దు వాహనాన్ని స్వామివారి ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు. అదేవిధంగా హనుమంతుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అక్కడ హనుమద్ వ్రతం అనేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత హనుమద్ హవనం అనేటువంటి కార్యక్రమం జరిగింది. నిన్న సాయంత్రం హనుమద్ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇక ఈ రోజు కార్యక్రమాలకు సుప్రభాత సేవతోటి స్వామివారి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హోమాల సేవ అయింది. అన్నకూటోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని, అన్నం పరబ్రహ్మస్వరూపమని భగవంతుడి యొక్క సృష్టిగా మనకి దాన్ని అమ్మవారిని ఆ యొక్క అమ్మవారి ఆకారంలో, స్వామివారి ఆకారంలో అన్నకూటోత్సవాన్ని ఏర్పాటు చేసి అలంకరణ చేసి దానికి పూజ చేసి భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి ప్రత్యేకంగా సుదర్శన యాగం అనేటువంటి కార్యక్రమం జరిగింది. సుదర్శన హవనం జరిగింది. మధ్యాహ్న కార్యక్రమాలకి పరిసమాప్తం 1:30 వరకు పరిసమాప్తి అయ్యాయి. సాయంత్రం కార్యక్రమం ఇప్పుడు స్వామివారికి సర్వభూపాల వాహనం అంటే స్వామివారు ఈ సృష్టి అంతా కూడా ఆక్రమించి ఉన్నట్టుగా సర్వభూపాల వాహనాన్ని ఇక్కడ ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. రేపటి కార్యక్రమాల్లో స్వామివారి ప్రత్యేకంగా పూర్ణాహుతి కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం సుప్రభాత సేవ ఉంటుంది, తర్వాత సోమాల సేవ ఉంటుంది. తత్వానందరూ కూడా చాటి చెప్పడానికి దేవాలయ నిర్మాణం చేశారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ వాడపల్లి గోపాలాచార్యులు గారి కార్యక్రమ ఆధ్వర్యంలో ఈ తృతీయ బ్రహ్మోత్సవాలు దివ్యంగా ముగుస్తున్నాయి. రేపటితోటి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓగు స్వస్తి. వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో వెలిసిన సాక్షాత్తు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలండి. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. మరి 3 సంవత్సరాలు కూడా స్వామివారు ఎంతో దయ చూపించి మమ్మల్ని ఆరోగ్యంగా నిలబెట్టారు. ఆలయ ధర్మకర్తలు బాలాజీ గారు, ఉషా గారు, మరి ఎమ్మెల్యే గారికి పట్టు వస్త్రాలు దంపతులకు సమర్పించడం జరిగిందండి. మరి లాస్ట్ రోజు రేపు ఉదయం 12 గంటల నుంచి గొప్ప అన్న సంరాధన కార్యక్రమం జరగబోతుందండి. ఈ అన్న సంరాధన కార్యక్రమం మరి భక్తులకి ఇంచుమించు 3000 పైనే భక్తులకి అన్న సంరాధన కార్యక్రమాన్ని అన్నిటికి సిద్ధం పరుచుకొని ఉన్నామండి. మరి ఈ అన్న సంరాధన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరము ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాల్ని భక్తులందరూ ఘన విజయం పరచాలని, స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, మరియు బూరుగుపూడి గ్రామంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నారండి. భక్తులు అనుకున్న కోరికలను కూడా నెరవేరుస్తున్నారండి. ఇక్కడ అర్చకులు శ్రీ ఆచార్యులు సూర్య గారు కూడా స్వామివారికి సేవ చేస్తున్నారు. అందరికీ ఓం నమో వెంకటేశాయ.